కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం జగన్ ని రెండవసారి గెలిపించుకుని రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కదిరి రీజనల్ కోఆర్డినేటర్ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా కదిరిలో పర్యటించిన రామచంద్రారెడ్డి ఆయా మండలాల్లో నిర్వహించిన ఆసరా పంపిణీ కార్యక్రమాలకు హాజరయ్యారు. లబ్ధిదారులకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్, హిందూపురం ఎంపీ అభ్యర్థి శాంతమ్మ తదితరులు ఆయనతో పాటు పర్యటించి ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సంక్షేమం అనేది ఒక్క మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అన్న సాధ్యమని మిమ్మల్ని అందరినీ మరోసారి నేను చెప్పవలసిన లేదు. ఇవన్నీ మీకు మళ్ళీ కావాలా, ఇక్కడ మీరు ఇలాగే మళ్ళీ కూర్చోవాలంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ తప్పకుండా మీరందరూ ఓట్ చేసి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మిమ్మల్ని కోట్లాది రూపాయలు మా అక్క చెల్లెల కోసం ఆసరా రూపంలో అయితేనేమి, చేయుత రూపంలో అయితేనేమి, డ్వాక్రా రుణాల మాఫీ రూపంలో అయితేనేమి, నవరత్నాల రూపంలో అయితేనేమి ప్రతి దాంట్లోనూ మన ప్రభుత్వం, మన జగనన్న ముఖ్యమంత్రి ఆలోచించి ప్రజా సంకల్ప యాత్రలో తిరిగి అన్ని తెలుసుకుని కష్ట నష్టాలు తెలుసుకుని నవరత్నాల రూపంలో ఇవన్నీ రూపొందించినారు. ఇవన్నీ ముందు కొనసాగాలంటే తప్పకుండా జగనన్న మళ్ళీ మనమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన జగన్మోహన్ అన్న మన ఆసరా ద్వారా 4వ విడత మన అక్క చెల్లెలందరికీ కూడా రుణమాఫీ చేసే ఒక మంచి పని చేసినారు. ఇంతవరకు మనమంతా కూడా అప్పుల్లో ఉన్నాం. ఒక పెద్ద వ్యక్తి మనకంతా కూడా మోసం చేసి మన అప్పులంతా కడతానని ఓట్లు వేయించుకొని మనకు మోసం చేసి మనకు నోటీసులు వచ్చేటట్లు చేసిన తెలుగుదేశం పార్టీకి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట పని మన అక్క చెల్లెలందరూ కూడా ఆసరా ద్వారా రుణమాఫీ మనము అప్పు చేస్తే ఒకటి ఎవరు కడతారక్క మన అప్పు, ఒకటి మన భర్త కట్టాలి, లేకపోతే మన పుట్టినరోజు కట్టాలి, మన అన్నదమ్ములు